అమ్మమ్మలు బామ్మల కాలం నాటి పప్పులుసు 3 రోజులైనా పాడవకుండా ఉంటుందంటే దాని టేస్ట్ చూడండి అంత అమృతం అద్భుతం. ఇప్పుడు దాన్ని మనం కూడా చేసుకుందామండి. ముందుగా కందిపప్పును ఒక అరగంట సేపు నానబెట్టుకొని తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో వేసుకొని ఒక 2 టమాటాలు 5-6 పచ్చిమిర్చి కొద్దిగా పసుపు ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న రోల్ తీసుకొని వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసి కచ్చా పచ్చా దంచి కుక్కర్లో వేసి పప్పు నానితే 2 విజిల్లు పెట్టండి, నానకుంటే 3 విజిల్లు పెట్టండి. ఇప్పుడు ఉడికిన తర్వాత మూత తీసి రుచికి సరిపడినంత ఉప్పు పచ్చిమిర్చి వేసినా కూడా కారం వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు రసము, ఇదే అండి ఈ పప్పుల్స్లోని మెయిన్ ఇంగ్రీడియంట్. పప్పు కాస్త వక్కవక్కనే ఉండాలండి, చాలా బాగుంటుంది. కడాయి పెట్టేసి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి ఈ పోపులో మనం ఇందాక ఉడికించిన పప్పును వేసేయండి. తర్వాత ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకోండి. అంతా బాగా మరుగుతున్నప్పుడు కరివేపాకు కాడలు తీసేయండి. లైక్ చేయండి.